సమాచారానికి ఆచరణకి మధ్య తేడా. సో ఎట్లా దాన్ని సమాచారాన్ని అనుభవం కింద మార్చుకోవాలి? ముత్యాల గారు చెప్పినట్లు నేను కూడా యూ ఫర్ ఎవర్ అది బుక్ అది ఎన్నిసార్లు చదివినా ఇంకా 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 అది సార్ భలే సజెస్ట్ చేశారు. లోక్సామరాంబ గారు గట్టిగా చప్పట్లు కొట్టుకుంది ఈ సందర్భంగా. పిఎస్ఎస్ఎఫ్ మూమెంట్ మొత్తం మీరు మరణం లేని మీరు ఆ పుస్తకాన్ని చదివిన ఆ 11వ అధ్యాయం నుంచి మీరు మొత్తం చదివితే మీ అందరికీ అర్థమవుతుంది పిఎస్ఎస్ఎఫ్ మొత్తం ఆ బుక్ మీద ఎంత ప్రాథమికంగా వెళ్ళింది అనేది. 10వ వంతు దానం ఉంటుంది, ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందో. మనం చేస్తూ అది మనం అయిపోతాం. ముందు మనం చేయడం లేదు, చెప్తూ ఉంటాం, లోపల ఒకడు చెప్తూ ఉంటాడు అన్నమాట. నేను ఇక్కడ వచ్చి కూర్చొని మీ అందరికీ ఏవో శ్రీరంగ నీతులు వల్లవేయచ్చు గాక, లోపల ఒకడు చెప్తూ ఉంటాడు నేను చెప్పేది ప్రాపర్గా నేను దాన్ని ఆచరిస్తున్నానా లేదా. మళ్ళీ అలా ఆచరణ వచ్చిందనుకోండి ఇక్కడ సరైన వాక్కు వస్తుంది, ఆచరణ లేదనుకోండి ఇక్కడ సరైన వాక్కు రాదు. ఒకవేళ వచ్చినా అదేమవుతుందంటే అక్కడితో ఆగిపోతుంది, మీ వరకు కూడా చేరదు. అలా చేరటం లేదంటే దాని అర్థం నా ప్రయత్నం లోపమా, నా ఆచరణ లోపమే కదా, అవునా కదా? చేస్తాను అని నీ ఆచరణ చేసి దాన్ని నేను పూర్తిగా అనుభవం పూర్వకంగా ఆ జ్ఞానాన్ని తీసుకొని నేను ఖచ్చితంగా మీకు నేను చెప్పగలిగే ఏదైతే ఆ మొత్తం ఎక్స్పెరిమెంట్ మొత్తం చేసిన తర్వాత నేను ఏదైతే ఆ రిజల్ట్ ఉందో నేను మీకు చెప్తే అది ఒక శాస్త్రమే తీరుతుంది. అలాంటి ఎన్నో శాస్త్రాలు ఈ భూమి మీద వచ్చాయి, ఎన్నో అధ్యాయాలుగా. అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ప్రతి ఒక్కరూ ఎక్కువ పుస్తకాలు చదవాలి. ఆ నాలెడ్జ్ని ఇలాగ సజ్జన సాంగత్యం ద్వారా అందరితో ఒకరికొకరు పంచుకుంటూ ఆ జ్ఞానాన్ని నేను నా లోకంలో ఎవరికి లేవేమో కష్టాలు, నా ఒక్కడికే ఉన్నాయి గల కష్టాలు అనుకునేవాడిని. ఎందుకంటే నాకు అలా అనిపించేది, ప్రపంచంలో ఎవరు పట్టలేదు నా బాధలు, నేను పడుతున్న కష్టాలు, మా మదర్ పడుతున్న కష్టాలు, లేదంటే నేను చుట్టూ చూస్తుంటే నాకు పెద్ద బండరాయిలా ఉండేది. ఎప్పటి వరకు 2009 వరకు, 2010-11 ఆ టైంలో నాకు మిలారప్ప భరద్వాజ గారు రాసిన ఒక పుస్తకం నా చేతిలో పడింది 11లో. ఆ పుస్తకం చదవగానే మిలారప్ప గారు పడిన జీవిత చరిత్ర చదివితే ఆయన పడిన కష్టం దగ్గర నా కష్టం ఏమాత్రం అనిపించింది. మిలారప్ప జీవిత చరిత్ర చదివారు ఎవరైనా? తక్కువ మంది చదివారు. అందరు చదవాలి ఆయన బుక్. ఎందుకంటే ఆయన జీవితం ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఎంత ట్రాన్స్ఫర్ అయిందో. ఒక రాక్షసుల్లా ఉండే తాను ఒక యోగిగా మారడానికి, ఎంతమందికి గురువుగా అవడానికి ఎంత కష్టపడ్డాడో. ఆ కష్టం దగ్గర నా కష్టం ఎంత, ఆ పుస్తకం చదివితే దగ్గర నాకు అర్థం కాదు. అలాగే హిమాలయ గురువు మన పైలట్ బాబా గారు, ఆయన ఒక పైలట్. మీరు ఆ బుక్ చదివితే ఎంత ఉంటుందో. ఆయన పైలట్ చేసి ఆయన ఒకరోజు క్రాస్ అయిపోయి ఆ విమానం అటుపక్క పడితే అది ఎవరో తీసుకొచ్చి పడ్డారని దాని మీద అన్వేషణ చేయడానికి తన ఎంతగానో ఇష్టపడి ప్రేమించిన ఆ ప్రేయస్ని కూడా వేరే ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేసి తను ఇంచుమించు 42 రోజుల పాటు సమాధి అయి ధ్యానం చేసి ఆయన ఆ ఎలివేషన్ తెలుసుకున్నారు, మొత్తం ఆ చైతన్యాన్ని తెలుసుకున్నారు. మొన్న ఈ మధ్యనే రీసెంట్గా బాడీ వెకేట్ చేశారు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం పైలట్ బాబా గారికి. ఆయన కళ్ళు మూసుకుంటే మొత్తం అంతర్ప్రపంచం మొత్తం ఆయన అందరితోనూ మాట్లాడతాడు. ఎంత అద్భుతమైన యోగో. మన కర్తాలు కూడా వచ్చాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఈ సందర్భంగా. ఎస్, థ్యాంక్ యూ.